కనాను దేశంలో దేవుని సేవకుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి అర్పించుమని అడుగుతాడు. ఆ మాటలు అబ్రహాముకు భారంగా ఉన్నా, తన హృదయం దేవుని మీద విశ్వాసముతో నిండి ఉంటుంది. తాను ప్రేమిస్తున్న కుమారుణ్ణి, పనివారిని తీసుకుని మోరియా దేశంలో ఉన్న దేవుడు చెప్పిన పర్వతం వద్దకు వస్తాడు. అప్పుడు అబ్రహాము తన పనివారిని అక్కడే ఉండమని చెప్పి, తన కుమారుణ్ణి తీసుకుని కొండపైకి వెళ్తాడు. వారు కొండపైకి వెళ్ళేటప్పుడు కుమారుడు తన తండ్రితో, బలికి అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదే అని అడుగగా, తండ్రి దానిని దేవుడే చూసుకుంటాడని చెబుతాడు. కొండపైకి వెళ్ళి తన కుమారుణ్ణి బలికి సిద్ధము చేసి, బలిపీఠము మీద కుమారుణ్ణి బలి అర్పించుటకు తన చేయి చాపి కత్తి ఎత్తగా, యెహోవా దూత అబ్రహామా, అబ్రహామా అని పిలువగా, చిత్తము ప్రభువా అంటాడు. ఆ చిన్నవాని మీద చేయి వేయకు, నీ కుమారుణ్ణి ఏమీ చేయకు అని ఆ దూత చెబుతాడు. తరువాత అబ్రహాము ప్రక్కకు చూసినప్పుడు బలికి గొర్రెపిల్ల కనబడుతుంది. దానిని తెచ్చి దేవునికి బలి అర్పిస్తాడు. అబ్రహాము విశ్వాసం మరింత బలపడి దేవునిని స్తుతించెను.